వెల్కమ్ టు మెగా 9 టీవీ బర్నింగ్ టాపిక్. నేను జనని. భారత్లో మావోయిస్టులు త్వరలో పూర్తిగా లేకుండా పోతున్నారా? దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలే సంకేతమా? అసలు అమిత్ షా ఏమన్నారు? భారత్లో మావోయిస్టుల ఉనికి తగ్గిపోవడానికి కారణం ఏంటి? గత కొద్ది రోజులుగా మావోయిస్టులకు తగిలిన పెద్ద దెబ్బలు ఏంటి? మావోయిస్టు విముక్త భారత్ కోసం కేంద్రం తీసుకుంటున్న చర్యలు ఫలితాలను చూపిస్తున్నాయి. దేశంలో అంతర్గత శాంతి భద్రతల కోసం మావోయిస్టు సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని కేంద్రం చెబుతోంది. దీనికోసం గత కొద్ది రోజులుగా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటోంది. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ఓ ప్రకటన ఛత్తీస్గఢ్లో మావోయిస్టు ప్రభావం ఎంత తగ్గిందో తెలియజేస్తోంది. ఒకప్పుడు ఛత్తీస్గఢ్ పేరు చెబితేనే మావోయిస్టులు గుర్తుకు వచ్చేవారు. ఇప్పుడు ఆ మాట మారుతోంది. 2010లో దేశవ్యాప్తంగా 96 జిల్లాలు మావోయిస్టు ప్రభావంతో ఉండగా ఛత్తీస్గఢ్లో దాదాపు 18 జిల్లాలు తీవ్రంగా ప్రభావితమై ఉండేవి. 2021 నాటికి ఈ సంఖ్య దేశవ్యాప్తంగా 41కి తగ్గింది. 2024లో 38 జిల్లాలకు చేరింది. ఛత్తీస్గఢ్లో 2023 నాటికి 12 జిల్లాలు మావోయిస్టు ప్రభావితమై ఉండగా 2025 నాటికి అవి 6కి తగ్గాయి. ఈ క్రమంలో బస్తర్, దంతేవాడ వంటి ప్రాంతాల్లో మావోయిస్ట్ కార్యకలాపాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. మావోయిస్టులను అరికట్టేందుకు కేంద్రం బహుముఖ వ్యూహాలు అమలు చేస్తోంది. 2019 నుంచి ఛత్తీస్గఢ్లో 250 క్యాంపులను ఏర్పాటు చేసింది. 2023 డిసెంబర్ నుంచి 33 కొత్త ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్లు స్థాపించారు. ఈ క్యాంపుల ద్వారా రోడ్ల నిర్మాణం, మొబైల్ టవర్ల ఏర్పాటు వంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ వంటి కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర పోలీసులు సమన్వయంతో పనిచేస్తున్నాయి. నియత్ నెలనార్ స్కీమ్ ద్వారా గ్రామీణులకు సౌకర్యాలు కల్పిస్తూ మావోయిస్టుల మద్దతును తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మావోయిస్టుల కార్యకలాపాలను పూర్తిగా నాశనం చేయడం ఆపరేషన్ కగార్ లక్ష్యం. ఈ ఆపరేషన్ కింద బస్తర్ డివిజన్లోని అబుజ్ మాడ్ వంటి అడవి ప్రాంతాల్లో బలగాలు చొచ్చుకెళ్లి క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాయి. 2024లో 219 మావోయిస్టులను హతమార్చారు. 2025లో ఇప్పటి వరకు 100 మందికి పైగా చనిపోయారు. ఈ ఆపరేషన్ ద్వారా మావోయిస్టుల ఆయుధాలు, లాజిస్టిక్ సపోర్ట్ ను ధ్వంసం చేస్తూ వారి కదలికలను పరిమితం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడం ఈ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశం. ఇటీవల జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లను 2 విధాలుగా చూడొచ్చు. ఒకవైపు ఇవి మావోయిస్టుల సామర్థ్యాన్ని తగ్గిస్తూ భద్రతా బలగాల విజయంగా కనిపిస్తున్నాయి. 2024లో కంకెర్లో 29 మంది, 2025లో గరియాబంద్లో 14 మంది మావోయిస్టులు చనిపోయారు. మరోవైపు మావోయిస్టు సానుభూతి పరులు వీటిని నకిలీ ఎన్కౌంటర్లుగా ఆరోపిస్తున్నారు. గిరిజన హక్కుల కార్యకర్తలు ఈ ఎన్కౌంటర్లలో అమాయక ఆదివాసీలు చనిపోతున్నారని చెబుతున్నారు. 2026 మార్చి 31 నాటికి దేశాన్ని మావోయిస్టు రహితంగా మార్చడం కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అమిత్ షా దీన్ని నక్సల్స్ ముక్త భారత్ అని అంటున్నారు. దీనికోసం ఆయుధాలు వదిలేసి లొంగిపోవాలని మావోయిస్టులకు ఆయన ఆహ్వానం పలికారు. లొంగిన వారికి పునరావాసం, సమాజంలో గౌరవం కల్పిస్తామని హామీ ఇచ్చారు. శాంతి, అభివృద్ధి ద్వారానే ఈ సమస్యను పరిష్కరించాలని, హింసకు తావు లేదని చెబుతున్నారు.